వెల్కమ్ టు ఊరువాడ. వర్లీ శ్మశాన వాటికలో రతన్ టాటా అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించింది మహారాష్ట్ర ప్రభుత్వం. సినీ, రాజకీయ, పారిశ్రామికవేత్తలు రతన్ టాటా అంత్యక్రియలకు హాజరయ్యారు. రతన్ టాటా పార్థివ దేహానికి నివాళులర్పించారు ఆయన తమ్ముడు జిమ్మీ టాటా. రతన్ కంటే ఆయన తమ్ముడు చాలా సింపుల్ గా ఉంటారు. అరుదుగా ఇంటి నుంచి బయటకు వచ్చే జిమ్మీ రతన్ టాటాకు తుది వీడ్కోలు పలికారు. గోవా అనే వీధి కుక్క అంటే రతన్ టాటాకు చాలా ఇష్టం. అందుకే అంత్యక్రియలకు గోవాను కూడా తీసుకొచ్చారు. తన ప్రియ మిత్రుడికి ఆఖరి వీడ్కోలు చెప్పడానికి గోవా కూడా వర్లీ క్రిమిటోరియంకు వచ్చింది. రతన్ టాటా ఒక ప్రముఖ వ్యాపార దిగ్గజంగానే కాదు, ఆయన మానవతావాది కూడా. రతన్ టాటా సక్సెస్ స్టోరీ ఎప్పటికీ యువతరాలకు స్ఫూర్తిదాయకమే. టాటా గ్రూప్ ను ప్రజలకు మరింత ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు శేషకుమార్ గారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? డౌట్స్ వస్తే ఆయనతోనే వీడియో కాల్ లో మాట్లాడాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చేరువ చేసి బిజినెస్ పరంగా కంపెనీని మరింత ఉన్నత స్థాయిలో నిలిపింది రతన్ టాటాయే. రతన్ టాటా పార్థివ దేహానికి నివాళులర్పించారు అమిత్ షా. టాటాకు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. రతన్ టాటా అంత్యక్రియలకు కేంద్ర ప్రభుత్వం తరపున అమిత్ షా హాజరయ్యారు. రతన్ టాటా పార్థివ దేహానికి నివాళులర్పించారు ముఖేష్ అంబానీ. టాటా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రతన్ టాటా మృతిపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా జీవితం మొత్తం సమాజ హితం కోసమే పనిచేశారన్నారు మోదీ. భారత్ ఓ గొప్ప పారిశ్రామికవేత్తను కోల్పోయిందన్నారు ముర్ము. దూరదృష్టి ఉన్న వ్యాపారి అంటూ రతన్ టాటాపై ప్రశంసలు కురిపించారు. రతన్ టాటాకు నివాళులర్పించారు సీనియర్ బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ. ఈ ఏడాది ఫిబ్రవరిలో రతన్ టాటాతో చివరిసారి మాట్లాడానని ఒక లేఖను విడుదల చేశారు ఆయన. తాను భారతరత్న పురస్కారానికి ఎంపికైన సందర్భంలో రతన్ టాటా లేఖ రాశారని అద్వానీ గుర్తు చేశారు. రతన్ టాటా సేవలను అద్వానీ కొనియాడారు. రతన్ టాటా మృతితో దేశ పారిశ్రామిక రంగం మూగబోయిందన్నారు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మార్గదర్శి అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముంబై చేరుకుని రతన్ టాటా పార్థివ దేహానికి నివాళులర్పించారు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. పద్మవిభూషణ్ సహా అనేక గౌరవ పురస్కారాలు అందుకున్న రతన్ టాటా ఇక మన మధ్య లేకపోవడం బాధకరమన్నారు చంద్రబాబు. రతన్ టాటా లాంటి విజన్ ఉన్న వ్యాపారవేత్త మృతి చెందడం దేశానికి అపార నష్టమని చెప్పారు రాహుల్ గాంధీ. వ్యాపార రంగంలో ఆయన అడుగులు భవిష్యత్ తరాలకు ఆదర్శమన్నారు రాహుల్. రతన్ టాటా కార్మికులను మానవతా కోణంలో చూసిన మంచి మనిషిగా కొనియాడారు శరద్ పవార్. దేశాభివృద్ధిలో గొప్ప పాత్ర పోషించారన్నారు. రతన్ టాటా మృతిపై ప్రగాఢ సంతాపం తెలిపారు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన మృతి అన్ని రంగాలకు తీరని లోటన్నారు. ప్రముఖ యూనివర్సిటీలు రతన్ టాటాను అవార్డులతో సత్కరించేందుకు పోటీపడ్డాయి. పలు దేశాలకు చెందిన అత్యున్నత పురస్కారాలను సైతం దక్కించుకున్నారు. వ్యాపార రంగంలో ఆయన సేవలకు గాను 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రతన్ టాటా మరణం వ్యాపార రంగానికి తీరని లోటన్నారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. ఆయనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. భారత్లో వ్యాపార రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. రతన్ టాటా మృతికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. భారతీయ వ్యాపార రంగానికి, సమాజానికి ఆయన మరణం తీరని లోటు అని ట్వీట్ చేశారు ఆమె. టాటా కుటుంబ సభ్యులకు, ఆయన సహచరులకు సానుభూతి తెలిపారు. రతన్ టాటా మృతిపై ఎలా రియాక్ట్ కావాలో అర్థం కావడం లేదంటూ ఉద్వేగం చెందారు ఆనంద్ మహీంద్రా. అయితే భారత ఆర్థిక వ్యవస్థలో రతన్ టాటా పాత చరిత్రలో నిలుస్తుందని చెప్పారు ఆయన పాత్రని. అయితే ఆయన సలహాలు, సూచనలు తమకు శిరోధార్యమన్నారు. రతన్ టాటా మరణం దేశానికే తీరని లోటన్నారు కేరళ సీఎం పినరయ్ విజయన్. కేరళ అభివృద్ధిలో రతన్ టాటా పాత్రను ఎన్నటికీ మరోలేమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రతన్ టాటా మృతిపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం గొప్ప పారిశ్రామికవేత్తను కోల్పోయిందని చెప్పారు. నానో కార్ ఫ్యాక్టరీ స్థాపనలో ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
చిరుధాన్యాలతో రతన్ టాటా చిత్రపటం తయారు చేశారు చిత్రకారుడు మోకా విజయ్ కుమార్. 5 రకాల చిరుధాన్యాలతో అద్భుతంగా చిత్రీకరించాడు. చంద్రబాబు తనకు రాజకీయ భిక్ష పెట్టారన్నారు మల్లారెడ్డి. బీజేపీ టీడీపీ పొత్తు వల్లే అప్పుడు ఎంపీనయ్యానని తెలిపారు. ఇప్పుడు తన మనవరాలి పెళ్లికి కిషన్ రెడ్డిని ఆహ్వానించడానికి వచ్చారని, ఇందులో రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు మల్లారెడ్డి. కేటీఆర్ పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. కొండా సురేఖ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. 23 రకాల ఆధారాలు కోర్టుకు అందించిన కేటీఆర్ తరపు న్యాయవాది. అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది ఏపీ ప్రభుత్వం. దేవాదాయ శాఖ కమిషనర్ సహా అధికారులెవరూ వైదిక విధుల్లో జోక్యం చేసుకోకూడదని ఆదేశించింది. ఆధ్యాత్మిక విధుల విషయంలో అర్చకులదే తుది నిర్ణయమని చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి. ఈ నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగే అలాయ్ బలాయ్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీసీ సంక్షేమ సంఘం నేతలు. తెలంగాణలో బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల టైంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన తులం బంగారం హామీ నెరవేర్చకుండా మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లు కూల్చి లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని వేముల అనడంతో కాంగ్రెస్ నాయకులు అక్కడ ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరా రద్దీ దృష్ట్యా తెలంగాణ వ్యాప్తంగా 6,300 బస్సులు నడుపుతామన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. నిబంధనల ప్రకారం స్పెషల్ బస్సుల్లో మాత్రమే స్వల్ప ఛార్జీలు పెంచామన్నారు. అయితే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతా చర్యలు చేపట్టామన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వైఎస్ఆర్ సర్కిల్లో 2 వర్గాల యువకుల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాలకు చెందిన 5గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సీనియర్ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించారు సినీ హీరో గోపీచంద్. ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి మరణించారు. కుకట్పల్లిలో ఇందూ విలాస్లోని రాజేంద్ర ప్రసాద్ నివాసానికి వెళ్లి గాయత్రి చిత్రపటం వద్ద నివాళులర్పించారు గోపీచంద్. పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఐసీఐసీఐ బ్యాంక్లో సిఐడి అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇటీవలే జరిగిన కోట్ల రూపాయల గోల్మాల్ విషయంలో నిజానిజాల నిగ్గు తేల్చేందుకొచ్చారు అధికారులు. ఐసీఐసీఐ బ్యాంక్లోని సిబ్బందిని, ఖాతాదారులను విచారిస్తున్నారు. కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుడివాడ పామర్రు రోడ్లో కొండాయపాలెం వద్ద ఎదురెదురుగా 2 కార్లు ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారికి గాయాలు కావడంతో హాస్పిటల్కు తరలించారు. మెదక్ జిల్లా చిలిపిచేట్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ సుధారాణి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఎస్ఐ యాదగిరి వేధిస్తున్నారంటూ సుధారాణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అప్రమత్తమైన సిబ్బంది ఆమెను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ వేధింపులపై ఆసుపత్రిలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఏఎస్ఐ సుధారాణి. విజయనగరం జిల్లాలో అంతర్రాష్ట్ర లేడీ గ్యాంగ్ హల్చల్ చేసింది. 6 మహిళలు షాపు వద్ద తిరిగి తాళాలు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. కాగితాలు, చెత్త ఏరుకునే మహిళల్లా నటిస్తూ యాచకుల వేషధరణలో వీధుల్లో తిరిగారు. ఈ వ్యవహారంతో షాపుల వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జనగామ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. లావోస్ చేరుకున్న ప్రధాని మోదీకి స్థానిక డబుల్ ట్రీ హోటల్లో ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ప్రవాస భారతీయుల్ని, ముఖ్యంగా చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన ప్రధాని వారికి ఆటోగ్రాఫ్లు ఇచ్చారు. స్థానిక ప్రవాస భారతీయులు మోదీకి జాతీయ జెండాలు, కళాకృతులు అందజేశారు. జమ్మూ కశ్మీర్లో ఎన్సీ శాసనసభాపక్ష నేతగా ఒమర్ అబ్దుల్లా ఎన్నికయ్యారు. జమ్మూ కశ్మీర్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు ఒమర్ అబ్దుల్లా. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఎన్సీ కూటమి విజయం సాధించింది. యూపీలో ఇండియా కూటమి పటిష్టంగా ఉందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. యూపీలో త్వరలో జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. ములాయం సింగ్ యాదవ్ 2వ వర్ధంతి సందర్భంగా ఇటావాలో అఖిలేష్ నివాళులర్పించారు. టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించారు నడాల్. 13 భాషల్లో అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. డేవిస్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పటివరకు 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించారు నడాల్.